హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు నేను సేమియా ఉప్మా చేశాను. ఎలా చేశాను ఏంటనేది వీడియోలో చూసేసేయండి. అలానే ముందుగా నా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా మీడియం సైజ్ ఆనియన్ 1, మీడియం సైజ్ టమాటా 2, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2 తీసుకొని మిడిల్లో కట్ చేసుకున్నాను. తాలింపు దినుసులు, టేస్ట్కి సరిపడిన జీడిపప్పు, కరివేపాకు, అల్లం చిన్న సైజు చిన్న ముక్క 1 ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 కప్పు సేమియా. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాలింపు దినుసులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తాలింపు దినుసులు వేగుతుండగానే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మరొకసారి బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఈ 2 బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు కలుపుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బాగా మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిసేపు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకోవడం వల్ల బాగా మగ్గుతుంది టమాటా అనేది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదండి, ఈ వీడియోలో విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే కొంచెం కలర్ అనేది ఎల్లో కలర్లో వస్తుంది సేమియా ఉప్మా అనేది. ఇప్పుడు 1 కప్పుకి నేను 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే సేమియా అనేది పొడిపొల్లాడుతూ వస్తుంది. మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత సేమియాలు వేసుకోవాలండి. ఇలా సేమియాలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాలు ఉడికించుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా సేమియాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. 80% ఇలా కుక్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఇంకొక 20% కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల సేమియా అనేది చాలా బాగా ఉడుకుతుంది. నేను చెప్పిన విధంగా ఇలా సేమియా ఉప్మా ట్రై చేశారంటే నిజంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సేమియా అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొల్లాడుతూ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.